ఏపీలో కొత్త మద్యం పాలసీపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో నిరసన చేపట్టారు. బడి, గుడి లాంటి పవిత్రమైన ప్రదేశాల్లో కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగించడం దుర్మార్గమని మండిపడ్డారు. మద్యం అమ్మితేనే కానీ ప్రభుత్వాన్ని నడపలేమని సాక్షాత్తు సీఎం చంద్రబాబు మాట్లాడటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం, మరి షాపుల్ని పెంచడం అంటే అర్థం ఏంటి? ఇప్పటికే మహిళలు మరి తాగిన మొత్తలో తల్లి పిల్లని ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వాళ్ళని అలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయకుండా ఈ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు మరి మద్యం అమ్మి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మరి మద్యాన్ని ఆదాయ వనరుగా చూపించుకొని ఈరోజు మద్యాన్ని ఈ విధంగా అమ్మి ప్రజల ధనమాన ప్రాణాలని పోగొట్టుకునే విధంగా చేస్తూ ఉన్నారు. ఓవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మద్యం ధరలు మాత్రం సగానికి తగ్గించటమేంటని మహిళలు భగ్గుమంటున్నారు. నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా నంద్యాలలో మహిళలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నిర్వహించాలని, ప్రైవేటు పరం చేస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ఎంతో మంది మద్యం తాగి మహిళల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు, అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని, ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము. కొత్త మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళా సంఘాల ఆందోళనలతో ఏపీ అట్టుడుకుతోంది. ఇటు విజయవాడలోనూ మహిళలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే ఆదాయమే ప్రభుత్వానికి ఎక్కువైందని మండిపడుతున్నారు. కొత్త మద్యం పాలసీతో మద్యాన్ని ప్రైవేటు పరం చేస్తే విచ్చలవిడితనం పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ గాంధీ జయంతి రోజు మహిళలంతా కూడా రోడ్డుకి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నూతన మద్యం పాలసీని రద్దు చేయాలి, ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం ఉండాలి, అప్పుడే నియంత్రణ ఉంటుందంటూ కూడా వాళ్ళంతా చెబుతున్నారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాలతో చర్చించిన తర్వాతే కూటమి ప్రభుత్వం నిర్ణయం చేయాలి, ఒక పాలసీని తయారు చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ధర్నాలో పాల్గొనడానికి నగర మేయర్ భాగ్యలక్ష్మి కూడా ఇక్కడికి వచ్చారు. ఆవిడతో కూడా మాట్లాడదు. మేడం, ఎలా చూస్తారు నూతన పాలసీని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, ఎలా చూస్తారు? కూటమి ప్రభుత్వం గత ఎలక్షన్లోన మహిళలకి నమ్మబలికింది ఏంటంటే సూపర్ 6 ఇస్తామని నమ్మబలికినారు. ఆదాయాన్ని మేము కొత్తగా సృష్టిస్తాము అని చెప్పారు. కానీ మహిళలకి ఈ రకంగా బెల్ట్ షాపులు పెంచుతాము, పబ్బులు పెంచుతాము, లేకపోతే బార్ షాపులు పెంచుతాము, ఈ రకంగా ఆదాయాన్ని సృష్టిస్తామని చెప్పి 50% ఓట్లు వేసిన మహిళలకు ఎవరికి గతంలో తెలియచేయలేదు. అలా తెలియజేసి ఉంటే మహిళలు 50% ఉన్న మహిళలు ఓటు వేసేవారు కాదు, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు కాదు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక మద్యం షాపుల్ని, గవర్నమెంట్ నడుపుతున్న మద్యం షాపుల్ని ఈరోజు క్యాన్సిల్ చేసి కొత్తగా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ లేకపోతే వాళ్ళ సంబంధించిన వాళ్ళకి కానీ ఈరోజు ఈ మద్యం షాపుల్ని ఒక సిండికేట్గా ప్రైవేట్గా ఇవ్వటం అన్నది చాలా బాధాకరం. ప్రభుత్వానికి ఎందుకు మేము అడుగుతున్నాం, మీరు సూటిగా ఎందుకు ప్రభుత్వ ఆధీనంలో నడిచే షాపుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? దానివల్ల మహిళలకు వచ్చే లబ్ధి ఏమిటి? దానివల్ల తాగుతున్నటువంటి వాళ్ళకి వచ్చే లబ్ధి ఏమిటి? ప్రభుత్వం అమ్మినా ప్రైవేట్ వాళ్ళు అమ్మినా ఏమైనా తేడా ఉందా వాళ్ళకి అని? కానీ మేము చెప్తా ఉన్నాము, ప్రైవేటు వ్యక్తులు షాపులు నడపడం ద్వారా పెద్ద ఎత్తున ఇల్లీగల్ సేల్స్ నడుస్తాయి. మరి ఇప్పటివరకు వరదలు వచ్చి మొత్తం అంతా మునిగిపోయింది, లక్షలాది కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కడ తీసుకురాలేనటువంటి పరిస్థితి. మీరు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఇక్కడ ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నారు. మరి మీరు చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్షలు కాదు,
రాష్ట్రంలో ఉన్నటువంటి మీ 100 రోజుల పరిపాలన పైన ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు గోల చేస్తూ ఉన్నాయి. మద్యాన్ని నియంత్రించాలి, ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం ఉండాలని చెప్తున్నారు. మంత్రిని కలిసిన కనీసం అభిప్రాయం చెప్పడానికి అనేక ప్రయత్నించా కానీ మంత్రి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఖచ్చితంగా నూతన మద్యం పాలసీని మార్చి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నిర్వహించే విధంగా చట్టం చేయకపోతే కనుక ఖచ్చితంగా రోడ్డుకి ఆందోళన చేస్తామంటూ మహిళా సంఘాలు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర సాక్షి, విజయవాడ నుంచి.